నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో 37వ బసవరామతారకం మెమోరియల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి బసవరామతారకం మెమోరియల్ టోర్నమెంట్ కమిటీ జిల్లా అధ్యక్షులు జానా గిరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బసవరామతారకం మెమోరియల్ టోర్నమెంట్ కమిటీ 36 సంవత్సరాలుగా నిస్వార్థంతో క్రీడాకారులను ఉత్సాహపరచడం అభినందనీయమని కొనియాడారు. ప్రతి క్రీడాకారుడు ఆటలను ఆటలుగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బసవరామతారకం మెమోరియల్ టోర్నమెంట్ కమిటీ సభ్యులు, క్రీడాకారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా 1983 సంవత్సరంలో దిగ్విజయంగా జనవరి 9వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు. ఆ రోజును పురస్కరించుకొని దిగ్విజయంగా ఇప్పుడు 37 సంవత్సరాలుగా జరుపుతున్నాము. ఈరోజు జనవరి 9వ తేదీ. గత 40 సంవత్సరాల ముందు స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈరోజు. ఆయన జ్ఞాపకార్థంగా ఎన్టీ రామారావు అభిమానంతో ఆమె ధర్మపత్ని నందమూరి బసవరామతారకం అక్టోబర్ 1వ తేదీ 84వ సంవత్సరం స్వర్గస్థులైనారు. ఆయన జ్ఞాపకార్థంగా ఎన్టీ రామారావు మీద అభిమానంతో 1988లో జనవరి 9వ తేదీన ఈ బసవరామతారకం మెమోరియల్ ట్రస్ట్ అనేది ప్రారంభించాము. దీని ముఖ్య ఉద్దేశం ఒక క్రికెట్ టోర్నమెంట్ జరపాలని, యువతని ముందుకు తీసుకెళ్లాలని ఆ ఉద్దేశంతో క్రికెట్ టోర్నమెంటు ప్రతి సంవత్సరం జనవరి 9న ఎన్టీ రామారావు ప్రమాణ స్వీకారం అనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇది 37వ సంవత్సరం. దిగ్విజయంగా 37 సంవత్సరాలు క్రికెట్ టోర్నమెంట్ అవుతుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్లో జిల్లా నుండి 28 జట్లు పాల్గొన్నాయి. అంటే 14 రోజులు నిర్విఘ్నంగా 400 మంది పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. దీన్ని దిగ్విజయంగా జరుగుతాలని చేస్తూ ఫైనల్స్ జనవరి 8వ తేదీన చేస్తున్నాము. అలాగే యువత బాగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ని సాగింపాలని